హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలి. 111 జీవోలోని అసైన్ భూముల్లో అక్రమ మైనింగ్ మాఫియా తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసిసికి ఏటీఎంగా మారుస్తున్నారని అన్నారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కొల్వాల్ గూడ 111 జీవో పరిధిలోకి వస్తుందని, ఈ ప్రాంతంలో కనీసం ఇళ్లు కట్టడానికి కూడా అనుమతించని అధికారులు ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అడుగడుగున రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పేదలు ఇళ్ల నిర్మాణానికి లేదా దేవాలయ నిర్మాణాలకు ఇసుక తరలిస్తే లేదా మొరం తరలిస్తే అధికారులు హుటాహుటిన తరలి వెళ్లి ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్ నడి ఒడ్డున శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో ORR కు పక్కనే మంత్రి పొంగిలేటికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో క్రాప్షర్స్ పెట్టి వేల టన్నుల కాంక్రీటు తరలిస్తూ అక్రమ మైనింగ్ కు పాల్పడితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అధికారులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ల్యాండ్ మాఫియా అంటున్నారు, కానీ నిజంగా ల్యాండ్ మాఫియా వాళ్ళ కంపెనీనే అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఇక్కడ చూడండి. ప్రశాంత్ గారు ఒక ఫోటో కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఈ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తుంది. ఇక చూడండి, వాళ్ళ కంటైనర్ మీద కూడా రాఘవ రాసిందని ఒక ఫోటో పెడితే రాత్రికి రాత్రి నీలి రంగు వేసి ఈ రాఘవ అనేది కనిపించకుండా చేసిండ్రు. చూడండి, ఇప్పుడు ఆయన కృష్ణ గారు మొత్తం తుడుస్తున్నారు. తెలంగాణలో ఫోరెన్సిక్ అధికారులు, లేకపోతే స్థానిక శంషాబాద్ పోలీసులు, లేకపోతే RGIA పోలీసులు, దయచేసి మీరు వచ్చి చూడండి. ఈ పెయింట్ ఫ్రెష్గా వేసిన పెయింట్, ఇక్కడ క్లియర్గా రాఘవ అని రాసున్నది. ఈరోజు మొత్తం కూడా పెయింట్ పడున్నది. అయ్యా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పు చేయకపోతే రాత్రి దీని రాఘవ మీద బ్లూ పెయింట్ నీలి రంగు కలర్ వేయాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు ఈ క్రషర్ బంద్ చేయాల్సిన అవసరం ఏమున్నది? మీ ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ పారిపోవాల్సిన అవసరం ఏమున్నది? ముమ్మాటికి మీరు తప్పు చేసిండ్రు. తెలంగాణ ప్రజలారా, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంలో ఏ విధంగా అయితే వేలాది మంది పేదల నివాసం ఉండే చిన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళను రోడ్డు మీద పడేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఘోరంగా దోపిడీ చేస్తూ ఉన్నట్టు దానికి సజీవ సాక్ష్యమే ఈ కంటైనర్. అర్జెంటుగా ఈ కంటైనర్లో పెట్టి జైలుకు పంపించాల్సిన అవసరం ఉన్నది. శ్రీనివాసరెడ్డి గారు, మీకు ఏ మాత్రం కూడా నైతిక విలువలున్నా అర్జెంటుగా మీరు రాజీనామా చెయ్యండి, లేకపోతే ఈ రాఘవ కన్స్ట్రక్షన్ అది కాదు, ఇది ప్రజలకు దారాదత్తం చేస్తుందని చెప్పండి. జై తెలంగాణ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.